మత్తయి సువార్త 24:42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. అందరూ మాట అండి, మెలకువగా. నెంబర్ 1 సిద్ధముగా ఉండండి. నెంబర్ 2 మెలకువగా ఉండండి. మెలకువ అని తెలుగులో రాయబడిన ఈ పదానికి క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకులో రాయబడింది కదా. గ్రీకులో వాడిన పదం ఏంటంటే గ్రిగోరియో అనే పదాన్ని వాడాడు. తెలుగులోనేమో మెలకువగా ఉండండి అన్నాడు. అందుకు గ్రీకుకు వాడిన పదం ఏంటంటే గ్రిగోరియో. అంటే అర్థం ఏంటంటే అప్రమత్తంగా ఉండండి. మెలకువగా ఉండండి అన్న పదానికి గ్రీకు పదం ప్రకారం దాని అసలైన అర్థం ఏంటి? అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. హలో, అప్రమత్తంగా ఉండు. నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నీ కిరీటము ఎవడు అపహరించుకోకుండా. ఈ మాట ప్రభువు ఎవరితో మాట్లాడాడు? ఫిలదెల్ఫియా. ఒక్క లోపం కూడా లేని పవిత్రమైన సంఘం ఒకటి ఉంది బైబిల్లో, ఫిలదెల్ఫియా. అసలు దేవుడు దాన్ని హెచ్చరించడానికి యేసయ్యకి ఏమీ లేదు. ఒక్క లోపం కూడా లేదు. ఒక్క లోపం కూడా లేదు. ఆధ్యాత్మికతలో లోపము లేని, ఎలితి లేని, పరిశుద్ధత కలిగినది ఫిలదెల్ఫియా సంఘము, ఫిలదెల్ఫియా నాయకుడు. ఆ ఫిలదెల్ఫియా నాయకునితో అంటే ఫిలదెల్ఫియా సంఘపు దూత అంటాడు. సంఘపు దూత అంటే ఎవరు? పాస్టర్ గారే. పాస్టర్ గారు అంటే ఎవరు? ఆ సంఘానికి నాయకుడు. ఆ సంఘ పాస్టర్ గారితో, ఆ సంఘ నాయకునితో, ఫిలదెల్ఫియా సంఘ పాస్టర్ గారితో, నాయకునితో పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట, నీ కిరీటం ఇచ్చాడు దేవుడు. లోపము లేని భక్తి ఇచ్చాడు. హల్లెలూయా. ఏ లోపము లేదు, ఏ లోపము లేని జీవితం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో లోపము లేనివి 2. ఒకటి స్ముర్న, మరొకటి ఫిలదెల్ఫియా. ఈ ఫిలదెల్ఫియా సంఘ నాయకునితోనూ ఆ సంఘంతో ప్రభు చెప్పిన మాట, నీకు కలిగిన కిరీటం ఎవ్వడు అపహరించకుండా. 7 సంఘాలలో ఎవరికి లేని కిరీటం నీకుంది. 7 సంఘ నాయకులలో ఎవరికి లేని కిరీటం నీకుంది. నీ కిరీటము ఎవడు అపహరించకుండా జాగ్రత్తగా కాసుకో. హెచ్చరికిచ్చాడండి, హెచ్చరికిచ్చాడు. జాగ్రత్త, అప్రమత్తంగా ఉండు. నువ్వు దేన్నో కలిగి ఉన్నావు. ఆత్మీయతలో ఉన్నత స్థితిని కలిగి ఉన్నావు. భక్తిలో ఉన్నత స్థితిని కలిగి ఉన్నావు. సమర్పణలో ఉన్నత స్థితిని కలిగి ఉన్నావు. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉన్నావు. దేవునికి నీకు ఆధ్యాత్మిక బంధం పెనవేయబడింది. నీకున్న ఆత్మీయ సంబంధం, దేవునితో నీకున్న ఆత్మీయ సంబంధం, దేవునితో నీకున్నటువంటి పెనవేయబడిన అనుభవం, నీ భక్తి, విశ్వాస, పరిశుద్ధత నుండి జారిపడకుండా మెలకువగా ఉండవు, అప్రమత్తంగా ఉండవు. నీకిచ్చిన కిరీటం, నీకున్న కిరీటం, ప్రభువు వలన నువ్వు పొందిన కిరీటం, ఆధిక్యతలను నువ్వు కాపాడుకో. పరిశుద్ధ గ్రంథంలో ఒక నాజీరుడు ఉన్నాడండి. అతనిని నాజీరు చేయటానికి తన తల్లి సైతము నాజీరు వ్రతం చేసింది. అతని పేరేంటి? సంసోను. నాజీరులో 3 నియమాలు ఉంటాయి. ఒకటి ముట్టకూడదు అన్న నియమం. ప్రతి దాన్ని, దేన్ని పడితే దాన్ని ముట్టకూడదు. 2వది తినకూడదు అన్న నియమం. 3వది చేయకూడదు అన్న నియమం. ఈ 3 అనుభవాలు. దేన్ని ముట్టకూడదో తన తల్లి దాన్ని ముట్టలేదు. దేన్ని చేయకూడదో తన తల్లి అది చేయలేదు. దేన్ని తినకూడదో తన తల్లి అది తినలేదు. అలా ఉండి సంసోన్ని నాజీరులో పెంచింది, మాదిరి చూయించింది. అలా పెంచబడిన సంసోను తన ఆత్మీయ స్థితిని గూర్చిన, తన ప్రతిష్టతను గూర్చిన, తన వ్రతాన్ని గూర్చిన మెలకువ లేక, జాగరూకత లేక, అప్రమత్తత లేక, అరే దీన్ని ముట్టుకుంటే నేను అపవిత్రం అయిపోతానేమో,
ఇది చేస్తే నా నాజీరు పోగొట్టుకుంటానేమో అన్న జాగరూకత, అప్రమత్తత లేక సంసోను తన నాజీరును పోగొట్టుకొని భ్రష్టుడైపోయాడు. కానీ ఆధ్యాత్మికతలో నాజీరు చేయబడకపోయినా కూడా ఇంతటి దుష్కార్యము చేసి నా దేవుణ్ణి, ఇంతటి దుష్కార్యం నేను చేయలేను, నేను నా దేవునికి భయపడవాడను అని చెప్పి పాపానికి దూరంగా పారిపోయినటువంటి యోసేపు మెలకు కలిగి ఉన్నాడు. ఆధ్యాత్మికతను గూర్చిన, దేవుని భయమును గూర్చిన అప్రమత్తత, అయ్యో నేను దేవునికి భయపడిన వాడిని కనుక ఇంతటి దుష్కార్యాన్ని నేను చెయ్యలేనని చెప్పి ఆధ్యాత్మికతను గూర్చిన మెలకువ, జాగరూకత కలిగి అతడు పాపము చేయుటకు ఒప్పక పారిపోయినందున రూబేను పోగొట్టుకున్న జ్యేష్ఠత్వపు హక్కులో ఒక భాగం యోసేపు పిల్లలకు వచ్చింది. జ్యేష్ఠత్వంలో 3 భాగాలు ఉంటాయి. జ్యేష్ఠత్వంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి, తండ్రి స్వాస్యములో రెండింతల స్వాస్యం ఎవరికి వెళ్తుంది? తండ్రికి కలిగిన స్వాస్యములో 2 జ్యేష్ఠునికి వస్తుంది. అంతేకాదు, జ్యేష్ఠుడైన వాడే దేవునికి యాజకత్వానికి పనికొస్తాడు. 3వది, జ్యేష్ఠుడైన వాడే రాజరికం. అంటే జ్యేష్ఠునికి ఏముంది? జ్యేష్ఠుడిగా పుడితే ఒకవేళ అది రాజకుటుంబం అనుకోండి, జ్యేష్ఠుడిగా పుట్టిన వాడికి రాజరికం వస్తుంది, లేదా జ్యేష్ఠుడిగా పుట్టిన వాడికి యాజకత్వం వస్తుంది. జ్యేష్ఠుడిగా పుట్టిన వాడికి తండ్రి స్వాస్యములో 2 భాగాలు వస్తాయి. రూబేను వ్యభిచారయ్యాడు, వరుసకు తల్లయ్యేదానితో పాపం చేశాడు. తత్ఫలితం రూబేను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటే, ఆ జ్యేష్ఠత్వంలో మొదటి భాగం ఏంటి? తండ్రి స్వాస్యములో 2 భాగం యాకోబు రూబేనుకి ఇవ్వాల్సిన దాన్ని యోసేపు కుమారులకు ఇచ్చాడు. జ్యేష్ఠత్వంలో భాగం ఎవరికి దొరికింది? యోసేపు కుమారులు దొరికిందండి. కారణం ఏంటి? ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చిన ఒక అలర్ట్నెస్, ఒక మెలకువ, ఒక జాగరూకత. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మరి రాత్రికాల సమయంలో నువ్వు ఆధ్యాత్మికతలో ఎదుగుతున్నావన్న మాట నిజమే, భక్తిలో కొనసాగుతున్నావన్న మాట నిజమే, దేవుని కొరకు బ్రతకాలన్న ఒక ఆశ నీలో ఉన్న మాట నిజమే. అనుక్షణము పాపం మీద జయం పొందాలని యేసయ్య పాదాలు పట్టుకుని పెనుగులాడుతున్న మాట కూడా వాస్తవమే. కానీ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన ఒక అప్రమత్తత, ఒక జాగరూకత, ఒకవేళ ముట్టకూడని దాన్ని ముట్టుకుంటే నేను అపవిత్రమైపోతానేమో, ఆలోచించకూడని దాన్ని ఆలోచిస్తే నేను అపవిత్రమవుతానేమో, వెళ్ళకూడని తావుల్లోకి వెళ్తే నేను అపవిత్రమైపోతానేమో, చేయకూడని చేస్తే, తినకూడని తింటే నా ఆధ్యాత్మికతను పాడు చేసుకుంటానేమో, నా ఆధిక్యతను కోల్పోతానేమో, ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాలు వెళ్ళవలసిన నేను ఆధ్యాత్మికంగా పతనమైపోతానేమో అన్న ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చిన ఒక జాగరూకత, ఒక అప్రమత్తత నీకు లేకపోతే నష్టపోతావు బిడ్డ.